హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మా కొత్త సంసారానికి కొన్ని వస్తువులు తెచ్చుకోవడానికి అయితే భీమవరం అయితే వెళ్తున్నామండి. అలాగే నా ఆధార్ కార్డు మార్చుకోవడానికి ఇంకా కొన్ని పనులు అయితే భీమవరంలో ఉన్నాయండి. ఇంకా పొద్దున్నే వెళ్తే కానీ అవి అవ్వవని పొద్దున్నే ఇంకా పని అంతా చేసేసుకుని ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా టిఫిన్ కూడా ఇంకా అక్కడే భీమవరంలో చేస్తామని టిఫిన్ కూడా ఏమీ చేయలేదు. ఇంకా రాత్రి ఇంకా మా అమ్మాయికి అయితే బాదం పప్పులు అయితే నానబెట్టాను. అసలు ఒలిచిస్తుంటే అసలు తింటలేదు. ఇంకా వాళ్ళ డాడీ నేను ఒలిచిపెట్టి బలవంతంగా పెడితే కానీ తింటలేదు. ఇంకా నేను కూడా ఒలుచుకునేది తింటున్నానండి. మా ఆయన గారికి కూడా ఇస్తున్నాను. ఇంకా బాదం పప్పులు అయితే తినేసి ఇంకా బయలుదేరిపోయాలి. చాలా లేట్ అయిపోయిందండి. టిఫిన్ కూడా ఆకలి వేస్తుంది. ఇంకా మా అమ్మాయి చూడండి ఆయి చెప్తుంది. ఇంకా అసలు బాదం పప్పు ఒలిచి లోనికి పెడితే కానీ తింటలేదు. ఇంకా నేను కూడా కొన్ని ఒలుచుకుని అయితే తిన్నాను. ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉందండి. రోజంతా కూడా మా ఆయనతోనే స్పెండ్ చేశాను. ఇంకా ఈరోజు మళ్ళీ డీమార్ట్కి కూడా వెళ్ళామండి. ఇంకా ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకోవడానికి డీమార్ట్కి వెళ్ళాము. అలాగే నాకైతే చాలా సర్ప్రైజ్ ఇచ్చారండి. మండి బిర్యానీ కూడా తిన్నాము లంచ్కి. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. హాయ్ అండి, ఇప్పుడైతే భీమవరం అయితే వెళ్తున్నాము. కొంచెం పని ఉంది. ఆధార్ కార్డు అయినా మార్చుకోవడానికి, రేషన్ కార్డులో యాడ్ చేసుకోవడానికి అయితే భీమవరం అయితే వెళ్తున్నామండి. మా భీమవరం ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది కూడా షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అని చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హాయ్ చెప్పండి. మన సబ్స్క్రైబర్ అందరికి హాయ్. నువ్వు కూడా చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్. పొద్దున్నే లేచి ఇంటి పని అంతా చేసేసుకున్నానండి. ఇంటికల్లాక కాకుండా పేడతో కల్లా పేయడానికి అయితే ఉండదు కదండి. నీళ్ళు చిమ్మేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మొత్తం నా ఆధార్ కార్డు కావాల్సింది, మ్యారేజ్ సర్టిఫికెట్, మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, మా అమ్మాయి ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అట్టుకెళ్ళి అయితే వెళ్తున్నామండి. ముందుగా అయితే భీమవరం వెళ్ళిపోయాక టిఫిన్ అయితే చెయ్యాలి. కింద రూమ్ అయితే అద్దెకిచ్చేసామండి. ఇంకా అత్తయ్య అయితే మంచిగా ముగ్గు అయితే వేసేసింది. విజయ క్యాంటీన్కి అయితే వచ్చేసాము టిఫిన్ చేయడానికి. ఇంకా మేమైతే బజ్జీలు ఆర్డర్ చేసామండి. ఇంకా మా ఆయన గారు అయితే ఇడ్లీ సాంబార్ అయితే తిన్నారన్నమాట. ఇంకా మా అమ్మాయి అయితే దజ్జగా కూర్చుంది. చాలామంది ఉన్నారండి హోటల్లో అయితేని. 2 బజ్జీలను 1 ఇడ్లీ అయితే ఆర్డర్ చేశారన్నమాట. మా అమ్మాయి అయితే ఇడ్లీ తినమంటే అస్సలు ఇడ్లీ తినదు, ఇంకా బజ్జీయే కావాలంటది. మా ఆయన గారు అయితే ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసుకున్నారు. నాకైతే అంత ఇష్టం ఉండదండి ఇడ్లీ సాంబారు. బజ్జీలు కానీ ఇడ్లీలు అయితే మామూలుగా తింటాను, కానీ సాంబార్లో నంచుకోవాలంటే అంత ఇష్టం ఉండదు. తర్వాత ముత్తూట్ ఫైనాన్స్కి అయితే వచ్చామండి. గోల్డ్ అయితే పెట్టాము కదా, ఆ గోల్డ్ వచ్చేసి మా ఆయన గారి పేరు మీద నుంచి నా పేరు మీద పెట్టడానికి అయితే వచ్చామన్నమాట. మా ఆయన గారు మళ్ళీ గల్ఫ్ వెళ్ళినప్పుడు ఒకవేళ డబ్బులు పంపించినా నేను విడిపించడానికి ఉంటుంది కదా అని నా పేరు మీద మార్చడానికి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ నుంచి వచ్చేసాక ఎండ అయితే మామూలుగా లేదండి బాబోయ్. అసలు భీమవరం అయితే ఎండ ఆడిపోతుంది. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి బాదం మిల్క్ అయితే తాగాము. ఇంక ఇంట్లోకి గ్యాస్ కూడా బాగాలేదండి. గ్యాస్ స్టవ్ అయితే తీసుకోవడానికి అయితే ముందుగా అయితే అడిగాము. ఇంకెళ్ళి సాయంత్రం వెళ్తాం కదా, ఇదంతా తిరిగేటప్పటికి లేట్ అయిపోద్ది, మళ్ళీ గ్యాస్ పట్టుకుని ఎందుకనేసి ఇంకా మామూలుగా అడిగేసి రేట్ అయితే అడిగేసి బయలుదేరిపోయామండి. ఇక్కడ వచ్చే దారిలోనే మావుళ్ళమ్మ గుడి అయితే ఉందండి. చాలా ఫేమస్ భీమవరం మావుళ్ళమ్మ తల్లి అయితే జాతి. ఎప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా చాలా మంది అయితే ఉంటారండి. సంక్రాంతి అనుకుంటండి ఇక్కడ తీర్థం అయితే చేస్తారండి సంక్రాంతికి. చాలా బాగుంటుందండి. మేమైతే ఎప్పుడు రాలేదు, కానీ మామూలుగా మా పెళ్ళైన కొత్తలో ఒకసారి సంవత్సరం అయితే వచ్చాము. ఎప్పుడు వచ్చినా కూడా భోజనాలు అయితే పెడతారు కంపల్సరీ. చాలా జనం అయితే ఉంటారండి. ఈ పక్కనే చాలా బాగుంటుంది. ఇంకా మా ఆయన గారు అయితే బాదం మిల్క్ అయితే మా అమ్మాయికి అయితే ఇచ్చుకున్నారు. ఎండ అయితే అస్సలు మామూలుగా లేదండి, తలపోటు వచ్చేస్తుంది, అంత ఎండగా ఉంది. ఇంకా బాదం మిల్క్ అయితే ఇచ్చుకున్నారు. ఇచ్చుకుని మా అమ్మాయికి అయితే ఇస్తుంటే కూర్చుని అయితే తాగుతుందండి. మెట్ల మీద కూర్చుని అయితే తాగుతుంది. ఇంకా అసలు ఎంత ఎండగా ఉందో. తర్వాత మళ్ళీని మా ఆయన గారు ఎల్ఐసి దగ్గరికి అయితే తీసుకొచ్చారండి. అసలు 2 సంవత్సరాల నుంచి కట్టట్లేదంట. అసలు ఏంటి ఏమైందనేసి కనుక్కోవడానికి అయితే వచ్చారండి. ఇంక ఈ రోజంతా ఇలాగే తిరగడమే సరిపోయింది. ఇంకా ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఐపన్ చూపిస్తుంది, ఐప్ మీద క్లిక్ చేస్తే నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. ఈ 2 చేయడం వల్ల ఏంటంటే నా వీడియో తెలియని వాళ్ళకి తెలుస్తుందండి. ప్లీజ్
హైప్ చేసి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ ఎల్ఐసి పని అయితే కొంచెం పని ఉంటే అయిపోతే ఇంకా నా ఫోన్ వచ్చేసి స్క్రీన్ అయితే పగిలిపోయిందండి. ఇంకా ఏంచి పౌచ్ అయినా తీసుకోవడానికి అయితే మొబైల్ షాప్కి అయితే వచ్చామన్నమాట. ఎన్నిసార్లు నా ఫోన్ పగులుతుందో చెప్పలేనండి, నా చేతుల్లోనే జారిపోతుంది. అసలు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలన్నా ఉండదండి. మా ఆయన గారు ఎంత బాగా చూసుకుంటారో ఫోన్ కూడా, అస్సలు పగలదండి, ఎంత మంచిగా ఉంటుందో. నాదైతే ఉత్తరాన్ని అలా పగిలిపోతానే ఉంటుంది. ఇంకా ఇదంతా తిరిగేటప్పటికి ఇంకా చాలా టైం అయితే అయిపోయిందండి. ఇంకా 1 గంట అయితే పట్టేసింది. ఇంకా ఆధార్ సెంటర్ కూడా వెళ్ళామండి. ఫస్ట్ అక్కడికే వెళ్ళాము. నేనైతే అక్కడ వీడియో తీయలేదు, ఎందుకులే బ్యాంక్లో అని చెప్పేసి వీడియో అయితే తీయలేదండి. అక్కడైతే కొంచెం పని అయిపోయి ఫస్ట్ అయితే అడ్రస్ మార్చారండి. తర్వాత ఇంటి పేరు మార్చడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కావాలన్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే సచివాలయంలో అయితే ఉందండి, దాని మీద మా పెళ్లి ఫోటో అయితే కావాలన్నారు. 1 వారం టైం పడుతుంది, ముందు అడ్రస్ అయితే మార్చుతానన్నారండి. ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసాము. నేను అక్కడైతే వీడియో అయితే స్కిప్ చేసేసానండి, తీయలేదు. ఇక భోజనం టైం అయితే అయిపోయిందండి. ఇంక మామూలు భోజనం తినిపిస్తారనుకున్నాను, కానీ మండి బిర్యానీ తినిపిస్తారని నేను అస్సలు అనుకోలేదండి. అసలు ఒకసారి ఎప్పుడో కానీ మామూలుగా చూస్తుంటే మండి బిర్యానీయా అన్నానండి టీవీలోని. ఇంక అప్పుడు అనుకున్నారంట తినిపించాలని. ఎప్పుడు తినలేదండి, చూడలేదు కూడా. వాళ్ళుగాని ఒకే పెద్ద ప్లేట్లో పెట్టుకుని తింటారని నాకు తెలుసండి, యూట్యూబ్లో చూడడం కానీ. చాలామంది సీరియల్స్ చేసి వాళ్ళు కానీ చూస్తాం కదా మండి బిర్యానీ తిన్నామనేసి, అవి అయితే చూస్తానండి. నేను అప్పుడైతే చూశాను, ఒక పెద్ద ప్లేట్లో ఇంకా కూర్చుని అయితే తినేస్తారు. మేము కూడా అలాగే తిన్నామండి. ఇప్పుడు ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు, భోజనం హోటల్ కదా అంటే కాదు మండి బిర్యానీ అన్నారు. ఇంకా అక్కడ తినిపిస్తాను, ఇది కూడా ఎక్స్ప్రెషన్ అయితే చెయ్యి అని చెప్పారన్నమాట. హాఫే తీసుకున్నారండి, అంటే ఫుల్ అయితే ఎక్కువైపోతుంది కదా అనేసి హాఫే తీసుకున్నారు. హాఫే తినలేకపోయామండి, మొత్తం అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. ఫిష్, అలాగే మటను, చికెను మొత్తం అన్నీ ఉన్నాయండి. అస్సలు తినలేకపోయాము, నేనైతే అసలు తినలేకపోయానండి. ఇంకా మా ఆయన గారే ఇంకా కొద్దిగా కొంచెంసేపు అలా తిన్నారన్నమాట. ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా, వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా అని మా ఆయన గారు చెప్తే అట్లా వాటిల్లో సర్వ్ చేసే వాళ్ళని అయితే వీడియో తీయమన్నారండి. అతనైతే తీస్తున్నాడు పాపం కూర్చుని. ఇంకా నాకు చాలా ఆనందం వేసిందండి. ఇలాంటి రోజు మళ్ళీ రాదేమో అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. భీమవరంలో ఒక రోజంతా కూడా పొద్దున్న వెళ్ళాము, సాయంత్రం 7 అయింది ఇంటికి వచ్చేటప్పటికి. ఇంకా అలా తిరుగుతూనే ఉన్నామన్నమాట. పనుల మీద వెళ్ళాంలేండి. మా అమ్మాయికి అయితే అసలు తినడానికే లేదండి, ఎదురు కూర్చున్నాం మేమైతేని. మా అమ్మాయి అయితే దాని మీద ఎక్కమంటే ఎక్కట్లేదు. ఇంకా అలా కూర్చుని అయితే ఏదో కొద్దిగా కెలికిందన్నమాట, అసలు తినట్లేదు సరిగ్గాని. ఇంకా చికెను, ఫిష్, మొత్తం మటను అన్ని రకాలు ఉన్నాయండి. దాంట్లో బిర్యానీ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చిందండి. కానీ ఎందుకో తినలేకపోయాను, ఎక్కువ ఉన్నా మనకి అసలు తినలేం కదండి. అసలు తినలేకపోయాను అనమాట. ఇంకా వీడియో ఆపు, తిను అంటున్నారు మా ఆయన గారు. నేను కూడా ఇంకా తింటున్నానండి. నేను తినేది చికెన్ ముక్క. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. దాంట్లో చట్నీలు కూడా వేశారు, గ్రీన్ చట్నీ, అదైతే చాలా నచ్చింది. ఇంకా భోజనం అయితే చేసేసి చిన్నప్పుడు తినేవాళ్ళమండి, అవి అయితే తింటున్నాము. అట్ల పేరు నాకు గుర్తులేదు. ఇంకా మా ఆయన గారు తెచ్చి ఇచ్చారు తినమని, తింటున్నమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ డిమార్ట్కి అయితే వచ్చామండి. డిమార్ట్లో చాలామంది ఉన్నారు. ఇంకా మా ఆయన గారితో అయితే నేను చాలాసార్లు వచ్చానండి పెళ్ళయ్యాక. ఇంకా మా అమ్మాయి అయితే ఫస్ట్ టైము డిమార్ట్కి రావడం. ఇంకా మా ఆయనకి తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడైతే మాట్లాడుతున్నారు. నేను అక్కడైతే మా అమ్మాయిని ఎత్తుకుని అయితే నుంచున్నాను అనమాట. ఇంకా డిమార్ట్లోకి అయితే ఇంకా వెళ్తున్నామండి లోన్కి. దాంట్లో కూర్చో తీసుకెళ్తానంటే అస్సలు కూర్చోవట్లేదండి. చిన్న పిల్లలు భలే కూర్చుంటున్నారు అండి. వాళ్ళనైతే చూపించామన్నమాట. వాళ్ళు కూర్చుంటున్నారు, చూడు నువ్వు కూర్చోవా ఏంటంటే. తర్వాత ఎప్పుడుకో కానీ కూర్చోలేదండి. ఇంకా లోన్కి అయితే వెళ్తున్నాము. కొన్ని అయితే అనుకున్నామండి తీసుకుందామని, ఇంకా అయితే చూస్తున్నామన్నమాట. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం కాబట్టి ఎక్కువైనా పాడైపోతుంది కదా అని కొన్ని అయితే తీసుకున్నాము. బిస్కెట్ ప్యాకెట్లు అయితే కంపల్సరీ తీసుకున్నారండి. ఇంకా కందిపప్పు, అలాగే పెసర్లు అయితే తీసుకున్నాము టిఫిన్కి అయితే వేసుకుందామని. ఇంకా అమ్మ వాళ్ళే వస్తారండి, అంటే అక్షరాభ్యాసం మా అమ్మాయికి అయితే పుట్టింటికలు తీర్చిది అయితే ఉందండి. ఇంకా అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు అయితే వస్తారు. ఇంకా ఆయిలు ఇవన్నీ కూడా తీసుకుందామని చూస్తున్నామన్నమాట. మా అమ్మాయిని అయితే అలా కూర్చోబెడదామని ఎంత ట్రై చేసినా చూడండి అస్సలు కూర్చోట్లేదు. పక్కన అబ్బాయి చూడు భలే కూర్చున్నాడు, చిన్న పిల్లోడు.
ఇంకా బాబు కూర్చున్నాడు చూడు. ఫస్ట్ ఎంత కూర్చోమన్నా అస్సలు కూర్చోలేదు. ఇంకా అబ్బాయిని చూసి నేను కూర్చుంటాను అని చెప్పేసి ఇంకా అలాగే ఏదోలాగా కూర్చుందండి. ఇంకా జోళ్ళు అయితే దాంట్లో వేసాము. అవి చెప్పమంటే అవి చెప్తుందన్నమాట. ఇంకా ఒకసారి ఒక రౌండ్ వేసేస్తే సరిపోతుంది కదా అని తిరుగుతున్నాము. ఇంకా అందరూ కూడా చాలామంది అయితే వచ్చారండి. ఇంకా కందిపప్పు ఇంకా పెసర్లు ఇవన్నీ కూడా కేజీల లెక్కనైతే వేసుకుంటున్నారన్నమాట. పెసర్లు అయితే ఇచ్చుకోమన్నాను, టిఫిన్కి బాగుంటుంది కదా పెసరట్టు వేసుకోవడానికి అని చెప్పేసి పెసర్లు అయితే తీసుకోమన్నానండి. మాది గ్రైండర్ పోయింది. ఇంకా మినపప్పు ఇచ్చుకున్నా కూడా మిక్సీలో వేస్తే అంత అసలు ఉరిమే అవ్వదు, గ్రైండర్లో వేస్తే కొంచెం బాగుంటుంది కానీ అందుకే పెసర్లు ఇచ్చుకున్నాను, టిఫిన్కి పనిచేస్తుంది కదా అని. అటుకులు కూడా ఇచ్చుకోమన్నానండి, అటుకులు వాళ్ళు వేద్దామని. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే వేసుకున్నాం కదండి, అప్పుడు మా ఆయన గారు అయితే నేను ఉన్నప్పుడు ఎప్పుడైనా వేసావా అన్నారని ఇంకా అటుకుల వాళ్ళు అయితే వేద్దామని అటుకులు అయితే ఇచ్చుకోమన్నాను. మా ఆయనగారు అయితే కందిపప్పు ఇవన్నీ వేయడానికి అయితే వెళ్ళారండి. ఇంకా మా అమ్మాయిని అయితే పెట్టుకుని నించున్నాను అనమాట, వీడియో అయితే తీస్తున్నాను. మా అమ్మాయి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొన్ని సరుకులు అయితే తీసుకున్నామండి, అయితే చూపిస్తాను మీకు. పెసర్లు ఇంకా కందిపప్పు అటుకులు అవన్నీ తీసుకున్నామండి. ఇంకా ఆయిల్ డబ్బా ఒకటి. ఇంకా ఏం తీసుకోవాలో తీసుకోమంటున్నారు, నాకైతే ఏమీ తెలియట్లేదండి. ఇది వచ్చేసి సేమ్యా, అది పాల్లోని ఇది వేసేస్తే సేమ్యా అయిపోతుందంట. దాంట్లో సేమ్యా పుల్లలు ఇంకా అన్నీ ఉన్నాయండి, పంచదార లాలిక్కాయలు అవన్నీ ఉన్నాయి. ఇంకా గ్యాస్ అయితే పట్టుకెళ్తాం కదా, గ్యాస్ పాలు అయితే పొంగించాము. ఇంకా సేమ్యా అయితే కాసుకున్నామండి. ఇంకా సాయంత్రం ఇంకా ఇవన్నీ చూస్తామన్నమాట తీసుకోవాలా వద్దా అనేసి. ఇంకా డ్రింక్ బాటిల్ కూడా ఇచ్చుకున్నారండి, లాస్ట్లో ఇచ్చుకున్నారన్నమాట, మర్చిపోయాము. డ్రింక్ బాటిల్ తీసుకోనా అంటే మీ ఇష్టం అన్నాను, ఇంక తీసుకున్నారండి. ఇంకా మా అమ్మాయిని ఇచ్చుకుని భలే తిరుగుతున్నారు. ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి కూడా ఒకసారి అయితే చూసి వచ్చేద్దాము అని చెప్పేసి ఇంకా పైకి కూడా వెళ్తున్నామండి. మా అమ్మాయి అయితే భలే కూర్చుంది. ఇంకా ఒకసారిగా పైకి కదిలింది కదా అది లిఫ్ట్, ఒకసారిగా ఏంటోలా అనిపించింది పిల్లకి. ఇవి అయితే తీసేసుకున్నామండి కొన్ని కావాల్సినవి. ఇంకా సెకండ్ ఫ్లోర్కి కూడా వచ్చేసాము. ఇంకా సామాన్లు తొంగుకుని పీచు ఉంటుంది కదండి, ఆ పీచు అయితే తీసుకున్నాము. కంఫర్ట్ ఒకటి తీసుకున్నాము. ఇంకా గ్యాస్ కూడా ఒకసారి అయితే చూసారండి, ఇక్కడ కూడా ఎంత రేటు ఉన్నదా అనేసి చూసాము. కానీ ఎక్కువ రేటు అనిపించింది. పెద్ద 4 పొయ్యిలు తీసుకుందామంటే మాకు ఇంకా గ్యాస్ బల్ల అయితే లేదు కదండి, పెద్దది అయిపోతుంది అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. ఇంకా మామూలుగా ఇక్కడ రేట్లు ఎక్కువ అనిపించిందండి డేమార్ట్లోని, ఇంకా బయటే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము. చాలామంది అయితే చూస్తున్నారండి. స్టీల్ది కాకుండా గ్లాస్ది అయితే చూస్తున్నాము. గ్లాస్ ఏమో రేటు చెప్తుందన్నమాట, ఒక రేటుది కాకుండా వేరే రేటుది అయితే ఉన్నాయి. అడుగుతుంటే చెప్తుందన్నమాట 4,000 అలా ఉన్నాయి. ఇంకా బయట తీసుకుందాం అన్నారు, ఇక్కడ రేట్లు ఎక్కువ వద్దని చెప్పేశారు ఇంక మా ఆయన గారు. ఇంకా సర్లే అనేసాను. ఇంకా కంఫర్టు నేను కొన్ని తీసుకుంటున్నానండి, తీసుకోవాల్సినవి. కంఫర్టు సబ్బు అవన్నీ తీసుకుందామని ఇంకా వెళ్ళాను. మా అమ్మాయి అయితే భలే కూర్చుంది. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దామని ఇంకా బైక్ అయితే వెళ్తున్నాము లిఫ్ట్లోకి. ఇంకా అక్కడ మా అమ్మాయికి ఏమన్నా బట్టలు బాగుంటే తీసుకుందామని ఇంక పైకి అయితే వెళ్తున్నామండి. ఒకసారి చూసి వచ్చేస్తే ఏమన్నా నచ్చితే తీసుకుంటాం కదా అనేసి పైకి అయితే వెళ్ళాము. నేను టాపులు చూసాను కానీ నాకు ఎక్కువ రేట్ అనిపించిందండి. రాజుల్లో విశాల మ్యాట్ కన్నా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఇంకా కళ్ళజోడు అయితే మా అమ్మాయికి పెట్టి ఇంకా ఫోటో అయితే తీసారండి, ఇచ్చుకున్నారు. కళ్ళజోడు బాగుందనేసి. వీటిల్లో టాపులు చూసారంటే చాలా భయం వేస్తుందండి, అంత రేటు ఉంది అక్కడ. అసలు ఒక్కోటి 800 900 చాలా ఎక్కువ రేటుగా ఉన్నాయి. ఇంకా మీషోలోనే బెస్ట్ అండి, చాలా బెస్ట్ మీషోలోని. ఇంకా కళ్ళజోడు చూడండి ఎలా పెట్టుకుంది. ఇంకా కళ్ళజోడు బాగుందని చెప్పేసి మా ఆయన గారు అయితే ఇచ్చుకున్నారన్నమాట మా అమ్మాయికి. ఇంకా చిన్నపిల్లల డ్రెస్సులు చూద్దాము, ఇంకా అక్షరాభ్యాసం ఉంది, పుట్టు వెంట్రుకలు కూడా ఉన్నాయి కదా అనేసి తీసుకుందాం అనుకున్నామండి. కానీ అంత బాగోలేదు, నచ్చలేదు. ఇంకా వద్దులే బయట తీసుకుందాం అన్నారు. ఇంకా చూసేసి ఇంకా కిందకైతే వచ్చేసాము.
ఇంకా ఇవన్నీ మొత్తం చాలా బాగానే ఉన్నాయిలేండి, కానీ ఎక్కువ రేట్లు. ఇంకా వీడియో అయితే తీస్తున్నాను, ఇంక లిఫ్ట్లో అయితే కిందకైతే వెళ్ళిపోదామని. ఇంకా మా ఆయన గారు చూడండి ఎలా చూస్తున్నారు, వీడియో తీస్తున్నాను ఇలా చూడమంటే చూస్తున్నారు. ఇంకా కొన్ని అయితే ఇంకా మా అమ్మాయికి బిస్కెట్లు అయినా ఇచ్చుకున్నామండి, ఎనుబుక్క అయితే తీసుకున్నారు. ఇంకా బిల్లు కాడికి అయితే వచ్చేసాము. అసలు చాలామంది డ్రింకులు తీసుకోవడానికే వస్తున్నారేమోనండి. ఒక్కొక్కరు 10 డ్రింకేస్ బాటిళ్ళు 20 15 అలా ఎక్కువగా ఉన్నాయండి. డ్రింక్ బాటిల్ ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే కొంచెం ఒక 10 రూపాయలు అలా తగ్గుతుంది కదండి. 100 రూపాయలు అనుకో బయట, ఇక్కడ 90 రూపాయలు అలా ఉంటుందండి డ్రింక్ బాటిల్. ఇంకా అలా చాలామంది అయితే తీసుకున్నారండి. ముందు తీసుకోలేదు, మర్చిపోయారు. ఇంకా బయటికి వెళ్ళి డ్రింక్ బాటిల్ తీసుకోనా అని చెప్పేసి మళ్ళీ వచ్చి తీసుకున్నారండి డ్రింక్ బాటిల్. ఇంకా బిల్ అయితే వేసేస్తున్నారండి. ఎంత అయిందో కూడా నాకు తెలీదు, అడగలేదు. ఇంకా బయటకి అయితే వచ్చేసన్నమాట. ఎప్పుడు కూడా మేము డీమార్ట్కి వచ్చినప్పుడు ఇంకా బ్యాగ్ అయితే మర్చిపోతామండి. మళ్ళీ బ్యాగ్ కొనడానికి వెళ్ళారు. ఇంకా అన్నీ తీసుకుని ఇంకా సంచిలో అయితే వేసేసుకుంటున్నారు అన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని డీమార్ట్లో లేనివన్నీ తీసుకోవడానికి ఇంకా వేరే షాప్కి అయితే వచ్చామండి. ఇంకా తాలింపు పొడుసులు, ఎండుమిరకాయలు అలాంటివి ఉంటాయి కదా, ఇంకోండి డ్రింక్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ తీసుకున్నారు. ఇంకా అవన్నీ మళ్ళీ తీసుకుని ఇంకా షాప్ కాడ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా తర్వాత గ్యాస్ కాడికి అయితే వచ్చామండి. ఒక 2 గ్యాస్ వాళ్ళు అయితే చూపించారు నాకు. ఇదిని ఇంకోటి అయితే చూపించారండి. ఇది కొంచెం పాత మోడల్ లాగా అనిపించింది. ఇంకోటి అయితే చూపించారండి స్టీల్ది. ఎందుకు ఇదే తీసుకోవాలనిపించిందండి. ఇంకా బయటికి తీసి చూసేటప్పటికి బాగుంది కదా అని ఇక్కడ ఇదే తీసుకున్నాము. 1900 పడ్డదండి. ఈరోజు మా డీమార్ట్ షాపింగ్ అనేది మీకైతే చూపిస్తానండి. ముందుగా అయితే గ్యాస్ తీసుకున్నాం కదా, ఏ డీమార్ట్లో ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తాను. ఈ చాక్లెట్లు అయితే ఇంకా మా అమ్మాయికి అయితే తీసుకున్నారండి, ఆల్రెడీ అయిపోతున్నాయి కూడా, బాగున్నాయి. ఇంట్లోకి అయితే నూనె బాటిల్ అయితే తీసుకున్నామండి. తక్కువే తీసుకున్నాము, ఎక్కువేం తీసుకోలేదు. ఇది వచ్చేసి ద్రాక్ష పళ్ళు అయితే కొన్ని తీసుకున్నామండి, ఇంకా మా అమ్మాయి కోసం. ఇవి అయితే తాలింపు సరుకులు అండి, ఇంకా అన్ని రకాలు ఉన్నాయి. తాలింపు సరుకులు తీసుకున్నాము. సామాన్లు తోముకొని పీస్ అయితే తీసుకున్నాము. కొద్దిగా అయితే పెసరపప్పు అయితే తీసుకున్నామండి. ఇవి వచ్చేసి అటుకులు అయితే తీసుకున్నాము. ఫార్మన్ ఛానల్లో అటుకులు వాళ్ళు అయితే పెట్టాను కదండి, అప్పుడు మా ఆయనగారు అయితే నా కోసం అయితే ఏమి వేయట్లేదు అన్నారు. అందుకే అటుకులు తీసుకున్నాము, వాళ్ళైతే వేద్దామని. ఒక 1 కేజీ అయితే కందిపప్పు అయితే తీసుకున్నామండి. ఇవి వచ్చేసి పెసర్లు అండి, పెసరట్టు వేసుకోవడానికి పెసర్లు అయితే 1 కేజీ తీసుకున్నాము. ఇది వచ్చేసి కంఫర్ట్ అండి, మా అమ్మాయి ఎక్కడండి మళ్ళీ పెట్టేసింది ఇంకా కిచెన్ దాంట్లో. ఇది వచ్చేసి గరిటె అండి, ఇది వచ్చేసి 80 రూపాయలు పడ్డదండి. ఇంకా ఏమన్నా బూలు తోముకోవడానికి దేవుకోవడానికి బాగుంటుంది కదా, ఇంట్లో లేదని ఇంట్లో తీసుకున్నాను. అలాగే 1 కేజీ గుల్లపప్పు అయితే తీసుకున్నానండి చట్నీలోకి, పుట్నాల పప్పు. అలాగే సోపు ఒకటేమో సాంబార్ సోపు తీసుకున్నాను. టాటా సాల్ట్ అండి, సాల్ట్ అయితే ఒకటి తీసుకున్నాము. అవన్నీ ఎత్తకమ్మా నువ్వా, నేను సర్దుతాను, నువ్వు ఎత్తుకో. ఇవి వచ్చేసి పాలు కాసేసి వేసేస్తే సేమియా పొందులో ఇంక సేమియా అయితే అయిపోతుంది అంట. అన్ని రకాలు ఉంటాయండి, ఇంకా జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ ఉన్నాయి. కోరుకుంటే ఒకటి ఫ్రీ, 2 అయితే తీసుకున్నాము. ఇవి అయితే నాకు తెలియదండి, మా ఆయన గారు తీసుకున్నారు. పాయసం మిక్స్ అంట, పాల్లో వేసేసుకుంటే ఇంకా సేమియా అయిపోతుంది. అన్ని రకాలు ఉంటాయండి దీంట్లో, తీసుకున్నారన్నమాట 2. దేవుడి కాడికి ఆకుకూర అయితే ఇది లేదండి, ఇదైతే లేదు, అందుకే తీసుకున్నాను. డీమార్ట్లో 74 రూపాయలు అయితే పడ్డది. గట్టిగా ఉంది, బాగుంది.
ఇంకా ఇంట్లోకి కావాల్సిన బెల్లం అయితే తీసుకున్నాము కొద్దిగది. ఇది బయట తీసుకున్నాం లేదు. అలాగే పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, తాలింపుల్లోకి వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నామండి. ఇదైతే మా షాపింగ్ అండి. ఇది వచ్చేసి గ్యాస్ కూడా చూపిస్తాను మీకు. ఒక డబ్బాలకి అయితే సరి చేసుకోవాలి. డబ్బాలు అయితే వేసుకుంటాను ఇప్పుడు. గ్లాస్ కాదండి, స్టీల్దే తీసుకున్నాము. అంటే స్టీల్దే బాగుంటుంది అనిపించింది నాకైతే గ్లాస్ కన్నాని. అందుకే స్టీల్ అయితే తీసుకున్నామండి. 2 పొయ్యిలు సరిపోతుంది నాకు, 3.5 కట్టదండి. ఇంకా ఇది కూడా తీసుకున్నామండి రెగ్యులేటర్. ఇది కూడా కొంచెం బాగాలేదు, పాత గ్యాస్ది. అందుకే దీనికి అయితే తీసేసుకున్నాం. ఇంకా మా ఆయనగారు అయితే వచ్చాక చేస్తామన్నమాట. ఇదేనండి మా కొత్త సంవత్సరానికి కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నాము, కావాల్సినవి అన్నీ. కొత్త సంవత్సరాలేండి. తెచ్చిన సరుకులన్నీ కూడా అన్ని డబ్బాల్లో అయితే వేసేసుకున్నానండి. కందిపప్పు ఇది డబ్బాలో వేసుకున్నాను. అన్నీ అలా వేసుకునడం వల్ల మనకి ఈజీగా ఉంటుందండి, ఇంకా పొట్లాల్లో పెట్టుకోకుండా. ఇంకా మా ఆయన గారు కూడా కాయగూరలు అయితే తెచ్చేసారు. ఇది వచ్చేసి చింతపండు అండి, ఇంకా అటుకులు, పెసర్లు, పంచదార ఇవన్నీ కూడా తెచ్చానండి. ఇంటికాడ నుంచి పంచదార అయితే పట్టుకొచ్చాను. రేషన్ది అయితే తెచ్చారండి మా ఆయన గారు. ఇంకా అదైతే పట్టుకొచ్చాను అనమాట పంచదార. మా అమ్మాయికి అయితే పెద్ద బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెచ్చేసారండి. అది వచ్చేసి యూనిబిక్ నా కోసం అయితే తెచ్చారు. 2 డ్రింక్ బాటిల్ అన్నమాట. పల్పి ఆరెంజ్ ఒకటి, మాల్ ఆరెంజ్ ఒకటి. మా అమ్మాయి అయితే అసలు డిస్టర్బ్ చేసేస్తుంది. ఇంకా నేను చదువుతాను అని చెప్పేసి ఇంక ఇలాగైతే సర్దేసుకున్నానండి. ఇంకా కొత్త గ్యాస్కి ఓపెన్ చేయడానికి పసుపు కుంకుమ అయితే పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా ఓపెన్ చేయాలి కదా. ఇంకా కాయగూరలు అయితే కొన్ని తెచ్చారండి. ఇంకా కరివేపాకు, బెండకాయలు, దొండకాయలు, ఇంకా బంగాళదుంపలు అన్నీ తెచ్చారండి. ఇంకా అవన్నీ కూడా మంచిగా ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకున్నాను అనమాట. కాయగూరలు అన్నీ కూడా సర్దేసుకుని ఇక్కడ గ్యాస్ పక్కన అయితే ఇలా పెట్టేసుకున్నాను నీట్గాని. ఇంకా పసుపు అయితే రాస్తున్నాను అనమాట. కొత్త గ్యాస్ కదండి, ఓపెన్ చేసినప్పుడు పాలు పొంగిస్తాము. ఇంకా సేమియా అయితే కాసేస్తానండి. ఇంకా డీమార్ట్లో అయితే తీసుకున్నాం కదా సేమియాది. నేను అయితే ఫస్ట్ టైం చూస్తున్నానండి. సేమియా పుల్లలు, పంచదార మొత్తం అన్నీ కలిపే ఉన్నాయండి. ఇంకా దాంట్లో మనం ఏమీ వేయక్కర్లేదు. నాకు ఇప్పుడే తెలుసండి. అలాగా అంత ముందు ఇలా ఉంటుందని నాకు తెలీదు. ఇంకా మా ఆయన గారే తీసుకున్నారు. అసలు మా అమ్మాయి అయితే మామూలుగా డిస్టర్బ్ చేయట్లేదు. ఇంకా మొత్తం చుట్టూరు కూడా పసుపు రాసేసి బొట్లు అయితే పెడుతున్నాను. గ్యాస్ స్టవ్కి వచ్చేసి గ్యాస్ అయితే కనెక్ట్ చేస్తున్నారన్నమాట. ఒక దానికైతే ఇంకా కొత్తదైతే తీసుకున్నామండి పాలు పొంగించడానికి. దానికి కూడా బొట్టు అయితే పెట్టేసి ఇంకా పాలు అయితే చేస్తున్నాను. ఇంకా వంట అయితే చేయలేదండి. మధ్యాహ్నం మండి బిర్యానీ తిన్నాం కదండి, లేట్గా తిన్నాము. ఇంకా అసలు ఆకలేయట్లేదు నాకు. ఇంక సేమియా తాగేసి ఇంకా పడుకోవటమే. సగం పాలు అయితే కాసానండి సేమియా. ఇంకా మా అమ్మాయి చూడండి అక్కడ బొట్టు తీసేసి ఇంకా వాళ్ళ డాడీకి అయితే పెడుతుంది. అసలు మామూలు అల్లరి కాదు. ఇంకా ఎలా ఉంటుందా అని అనుకున్నాం కానీ ఇంకా అమ్మ వాళ్ళు అయితే లేరు కదండి, ఎలా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇంకా మా అమ్మాయి అయితే కొంచెం పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఎలా బొట్టు పెడుతుందో చూడండి. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే వెలిగించేసాను అనమాట ఫస్ట్. ఇంకా దాంట్లో పాలు అయితే వేసి అది మరిగాక ఇంకా దాంట్లో సేమియా పుల్లలు అయితే వేసేస్తాను. ముందు వీడియోలో నాకైతే కామెంట్లు వచ్చాయండి, మీ ఇల్లు గురించి అసలు ఇల్లు విలువ తెలియట్లేదు నీకు అనేసి. ఇల్లు 2 మంత్స్కి వచ్చి క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నన్ను ఒకళ్ళు తీసుకురావాలండి. చాలా దూరం మా ఇల్లు. మా అమ్మాయితో అస్సలు కుదరదండి. ఇంకా మా అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. ఎలా కూర్చొని మాట్లాడుతుందో చూడండి. నీట్గా పెట్టుకోవచ్చు కదా అంటున్నారు. ఇవన్నీ తీసేసి మళ్ళీ బయట పెట్టాలండి. మేము అంత మాటలు బయటకు ఉంటాము. గమ్మున భయం కదండి. ఇంకా గుర్రాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా ఏమి స్టాండర్డ్గా ఇక్కడే ఉన్నప్పుడు అవన్నీ నేను అసలు ఇలా కూడా ఉన్నాను, చాలా నీట్గా పెట్టుకుంటాను. అందుకే ఇక్కడ మొత్తం అన్నీ బయటికి కూడా ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నామండి.
దాంట్లో అన్నీ ఉన్నాయి. ఇంకా చూస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి. ఇంకా సేమియా పుల్లలు అయితే ఫ్రై చేసేసి ఉన్నాయి, కిస్మిస్ ఉన్నాయి, బాదం పప్పులు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకో ప్యాకెట్ అయితే వేసేస్తాను. నా గురించి చెప్తున్నారు కానీ నా బాధ కూడా అర్థం చేసుకోవాలండి. 2 monthsకి గమ్మున రావడానికి కుదరదండి. నన్ను ఒకళ్ళు తీసుకురావాలి. మా అమ్మాయితో నేను ఒక్కదాన్నే రాలేను, అంత దూరం నడపలేనండి. నడుపుతాను, ఎవరొకరు ఉండాలి వెనకాల, మా అమ్మాయిని పట్టుకోవడానికి కానీ ఎవరైనా ఉండాలి. అంత దగ్గర అయితే నేనే చెప్పాను కదండి ముందు వీడియోలో, నేనే వచ్చేసి క్లీన్ చేసేసుకుని వెళ్ళిపోతాను అనేసి. దూరం కాబట్టి నేను ఒక్కదానికి రాలేను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా పాలు అయితే పొంగిపోయండి. ఒకసారి అయితే పొంగిచ్చాను, ఎక్కువసార్లు పొంగించలేదులేండి. ఒకసారి బాగా పొంగొచ్చేసి ఇంకా కొంచెం కింద అయితే పడ్డాయి, నేనైతే అప్పుడు చూపించలేదు. దాంట్లో అయితే ఇదంతా వేసేస్తున్నానండి సేమియా పుల్లలు. సేమియా అయితే కాగిపోయిందండి, బాగా మరిగించేసి అనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మా డిమార్ట్ షాపింగు, అలాగే మండి బిర్యానీ విధానం. మండి బిర్యానీ తిన్నాము ఈరోజు, చాలా సంతోషంగా ఉంది. మా ఆయనతో ఒకరోజు ఇలా గడిపినందుకు 2 సంవత్సరాల తర్వాత ఇలాగైతే గడిపామండి. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామే. అప్పటిదాకా ఉంటాను మరి, బాయ్.